హాయ్ టు ఆల్, అందరూ ఇలా ఉన్నారు. నేను చాలా బాగున్నాను. ఏంటి వాటర్ మిలన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా మరిది తెచ్చేసాడు. ఊర్లోని ఇప్పుడు డబ్బులు ఉండాలి కానీ అన్నీ వస్తాయి, అప్పుడైతే ఏం వచ్చాయో కావు కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాపను కూర్చోబెట్టి ఇంకా వాటర్ మిలన్ మ్యాంగో ముగ్గిందో లేదో తెలియదు, కట్ చేసి పెడుతున్నాను. నన్ను కూడా తినమంది. ఇంకా మ్యారేజ్లో ఒకటి ఉన్నాను కదా, ఇంకా పెళ్లి కూతురు వస్తుంది. సో అందుకని చెప్పేసి అందరు పిల్లడానికి వచ్చారు, చెట్టు కిందకి రండి అని చెప్పేసి అదే చూస్తున్నాను ఎవరు వస్తున్నారు ఏంటని. మా ఊరు చివరన ఉంటుంది ఇల్లు, అదే గచ్చే ఎక్కువ, రావడానికి చాలామంది సిగ్గుపడతారు. సో అందుకని చెప్పి చూసుకుంటున్నాను. ఇంకా అక్కడ వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను. ఈ రోజుల్లో నేను మన ఊరు వెళ్ళాను, చాలా అబ్జర్వ్ చేశాను. డబ్బు ఉంటేనే వాల్యూ, డబ్బు లేకపోతే అస్సలు వాల్యూ ఉండదు. నీకు ఆ డబ్బు ఉందా, వాల్యూ నీ దగ్గరికే వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికి ఏ వస్తువు అయినా సరే. నీకు ఆ డబ్బు లేదా, అది పట్టైనా పట్టించుకోరు, కనీసం పిలుస్తారని కూడా నమ్మకం లేదు. అలా ఉంది డబ్బు సిచ్యువేషను. సో అంతోళ్ళకన్నా బయట వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బెటరు. ఏదైనా సరే, ఒక్క రూపాయి అయినా సరే. గోరింటాకు పెట్టుకున్నాను, అది చూపిస్తున్నాను. నాకైతే అది బాగా అర్థమైంది. ఇంతలా ఉండేవారు అప్పుడైతే, మాట్లాడితే చాలు అన్ని చుట్టరకాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు, మాట్లాడడం కాదు కదా, కనీసం పక్కన వెళ్ళిపోయినా పలకరించే సిచ్యువేషన్ లేదు. అలా ఉంటాయి ఊర్లో. ఇంకా అత్త వాళ్ళతో నాతో మాట్లాడుతున్న వాళ్ళే పలకరిస్తారు, ఇంక లేకపోతే పలకరియ్యరు. ఊరు వెళ్తే నాకైతే మైండ్ అలా ఆగిపోయింది. సిటీ లైఫే బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. సిటీలో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటాము, ఎవరి పని వాళ్ళది. కానీ విలేజ్లో అలా కాదు కదా, అందరూ చుట్టాలని. ఇంకా ఒకళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో తెలియదు. మా భూమి నేను ఏం చేస్తున్నానని ఇంక మొహమెట్టి చూసింది. మరి ఎంతలా ఉంటారా అని మాత్రం నేను వెళ్ళాకే తెలిసింది. చాలా